ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఏపీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా అనెస్థీషియా టెక్నీషియన్ ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు. 32,670 శాలరీ ఇస్తారు. ల్యాబ్ అటెండర్ 7 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అవుట్సోర్సింగ్లో బేసిస్ భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. మనకు 18,500 శాలరీ ఇస్తారు. ఎలక్ట్రీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. 18,500 శాలరీ ఇస్తారు. మార్చురీ మెకానిక్ ఒక పోస్ట్ ఉంది. 18,000 శాలరీ ఇస్తారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకు 12 వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ వ్యాకన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అలాగే మనకు వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం ఓసీ జనరల్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు డీటెయిల్డ్గా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అనెస్థీషియా టెక్నీషియన్కి డిప్లొమా అనెస్థీషియా కోర్స్ అయితే చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ అనెస్థీషియా కోర్స్ అయితే చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్లో కంప్యూటర్స్ కానీ, లేదంటే నార్మల్ డిగ్రీతో పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. సో ఎలక్ట్రీషియన్కి 10th పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. మార్చురీ మెకానిక్కి డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి 10th పాటు ఏదైతే మనకు 3 years నర్సింగ్ సంబంధించిన కోర్సు, లేదంటే ఏదైనా జాబ్ అయితే చేసి ఉండాలి. ల్యాబ్ అటెండర్కి మనకు 10th పాటు ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ కానీ ల్యాబ్ అటెండర్ చేసింటే మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి వచ్చింది అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉండే ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. సో పాత చిత్తూరు డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ సైట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మనకు 10వ తేదీ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల సూపరింటెండెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి, సో వారికైతే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ అడ్రస్లో మీ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ని అలాగే అప్లికేషన్ ఫామ్ని కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారండి. సో వాటికి సంబంధించిన శాలరీలు కూడా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్ 1 మే 2025, అప్లికేషన్ చివరి తేదీ 10 మే 2025, స్క్రూటినీ 20వ తేదీ లోపల చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 27వ తేదీ లోపల ఉంటుంది. ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే జూన్ 9వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 17th జూన్ అండి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ 23వ తేదీ జూన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఏజ్ చూసుకుంటే 18 to 42, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషను, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషను. ఫీజ్ పేమెంట్ చేయడానికి డీడీ అయితే తీయాల్సి ఉంటుంది, ఎస్వీఎంసీ తిరుపతి అని పేరు మీద. ఓసీ క్యాండిడేట్స్ మాత్రం 300 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఫీజు నుండి ఎగ్జామ్టెడ్ అయితే ఉండడం జరిగిందండి. సో వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, జస్ట్ మెరిట్ మార్కుల ఆధారంగా మీకు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫుల్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి ఏదైతే మనకు సూపరింటెండెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వారికైతే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.